ఆయన యొక్క సన్నిధిలో ఆయన వాక్యంతో మనతో మాట్లాడే దేవుడిని గుర్తిరిగి ఆయన కృపలో మనం ముందు సాగిపోతాము. ఆల్రెడీ కీర్తన పరిచయం ద్వారా సోదరుడు రాకేస్తారు మనతో ప్రభు హల్లెలూయా మాట్లాడారు. హల్లెలూయా ఆయన మాట్లాడే దేవుడు ఆ వాక్యం ద్వారా మాత్రమే కాదు, ఆరాధనలో ఆ యొక్క మాటల ద్వారా, స్తుతి పాటల్లో ఆ యొక్క మాటల ద్వారా మన ప్రభు దర్శిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా వాక్యపు వెలుగు ప్రభు మనకు దయచేస్తున్నాడు. అది దేవుడు మాట్లాడుచున్నాడని ఒకవేళ నీవు గ్రహిస్తే కనుక ఖచ్చితంగా నా జీవితాలు వేరుగా ఉంటాయి. హల్లెలూయా. లేదులే అది నాకు కాదులే అనుకుంటే కనుక ఎవరు ఏమి చేయలేరు. మనం దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం గుర్తిరితే కనుక ఖచ్చితంగా ప్రభు అద్భుతం చేస్తాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెళ్తారు. హల్లెలూయా. అది ప్రభు కోరుకోవట్లేదు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే సముద్రము జలముతో నిండినట్లు లోకము యెహోవాను గూర్చిన మరి నిజంగా యెహోవాను గూర్చిన జ్ఞానంతో లోకము నిండి ఉందా? ఇది ప్రశ్న. ఒక ప్రశ్న మన మనిషిన ఈ సాయంకాల సభలో తెలియజేయబడుతుంది ఏంటంటే, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉందా? వాక్యం సెలవిస్తుంది నిండి నిండును అని సెలవిస్తుంది. సముద్రం ఎలితిగా హల్లెలూయా అంట సమృద్ధి అయిన నీళ్లతో నిండినట్లుగా, జలములతో నిండినట్లుగా లోకము కూడా యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండాలట. ఎక్కడ ఇంకా లోకమంతా కూడా రక్షణే పొందలేదు. చాలా వ్యతిరేకత, చాలా హల్లెలూయా కార్యాలు జరుగుతున్నవి ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో. ఒకవైపు సువార్త బలముగానే ప్రకటించబడుతుంది, సువార్త బలముగానే బోధించబడుతుంది. కానీ మనము ఈ చెవిని విని ఆ చెవితో విడిచిపెట్టే హల్లెలూయా దినాల్లో మనం ఉన్నాం. అంటే ప్రస్తుతానికి ఈ వాక్యం యొక్క నెరవేర్పు ఎప్పుడైనా మనం చూసినప్పుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఇది నెరవేరింది, ఇంకా నెరవేరవలసిన టైం కూడా ఉందన్నమాట. ఎందుకంటే మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆ మాట యెషయా మొద్దు నుంచి చిగురుపుట్టును వాటి వేరు నుండి అంకురం. ఆల్రెడీ ఆ అంకురము ఆ యొక్క వేరు ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగాయి. కానీ దేవుని చిత్తం ఇంకా ఈ వాక్యం పట్ల ఇంకా నెరవేరలేదంటే రానున్న అంటే తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా చాలా నెరవేర్చిన విషయాలు కనిపిస్తా ఉన్నాయి. ఆయన వచ్చాడు, యెషయా మొద్దు నుంచి ఆ చిగురు, ఆ వేరు, ఆ అంకురం వచ్చింది. కానీ ఆ అంకురము లేదా వేరు ఈ లోకంలో నివసించింది. కానీ ఆయన అనేక విషయాలు బయలుపరిచాడు. కానీ వాక్యం మనకి అనేక విషయాలు బయలుపరుస్తుంది. కానీ ఆ విషయాలు మనం అంట గ్రహించలేకపోవచ్చు. ఆయనలో జీవం ఉండను, ఆయనలో వెలుగుండను. హల్లెలూయా. ఆ వెలుగు మనతో మాట్లాడుతుంది. కానీ చీకటి దానిని ఎంత మాత్రం